ఇలా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి 69వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొదటిగా అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకొని మీరు మీ యొక్క సేవలు తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆపద ఉన్నా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ నీ దృష్టికి వచ్చిందంటే కంపల్సరీ నువ్వు అక్కడ వెళ్ళి కంపల్సరీ ఒక ఆపదని తొలగించే రీతిగా నువ్వు ఉంటావన్నా. మీ అభిమానం చెప్పుకోవడానికి నిజంగా మాకు చాలా గౌరవకరంగా ఉంది. ఈరోజు ఇక పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ వ్యవస్థాపకులు శ్రీ రాజపాలెం శ్రీనివాసులు అన్నయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు కేక్ కటింగ్ ఈ యొక్క వృద్ధులకి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం మాకు కలిగించినందుకు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి, అలాగే రాజపాలెం శ్రీనివాసులు అన్నయ్య గారు మమ్మల్ని గుర్తించి మెగా అభిమానులుగా మమ్మల్ని అందరం ఒక తాటిగా నడిపించినందుకు రాజపాలెం శ్రీనివాసులు అన్నయ్య గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ నేను లేకుండా ఉండగానే మా ఒక బ్రదర్ మెగా బ్రదర్ సూర్య అన్న గారు కూడా మాకు ఎంతో సహాయపడినందుకు, అలాగే నాకు ఎన్నంటూ ఉంటూ ఒక పెద్దన్నలాగా అన్ని విషయంలో వెనక ముందు నాకు చెప్తూ ప్రతి విషయంలో ఒక సహాయ కార్యదర్శిలాగా సహాయం చెప్తున్న మా మిరియాల అన్న యాదన్న గారికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కూడి వచ్చిన ఈ యొక్క మెగా అభిమానులందరికీ నాకు మాట తరపున ఎమ్మటే ఈ యొక్క కార్యక్రమం అన్నయ్య బర్త్డే చేయాలనగానే అందరూ వచ్చిన ఈ యొక్క అందరికీ పేరు పేరున ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి జై ఏసీఎం. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ వ్యవస్థాపకులు రాజపాలెం శ్రీనివాస అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు మహేష్ ఆధ్వర్యంలో శ్రీ సేవా చారిటబుల్ ట్రస్ట్లో ఈరోజు చందనపల్లిలో దీని చైర్మన్ రవి గారి సంబంధించిన దాంట్లో ఈ వృద్ధురాశ్రమంలో మేము పుట్టినరోజు జరుపుతున్నాము. దానికి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే.